వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రధానంగా ఆ 4 ప్రాంతాల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దృష్టి ఉంది. మన అందరికీ తెలుసు. ఒకటి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే పులివెందుల, 2 చంద్రబాబు పోటీ చేసే కుప్పం, 3 నారా లోకేష్ పోటీ చేసే మంగళగిరి, అయితే 4 పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం. ఈ 4 కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్కడ ఎవరు గెలుస్తారనే దాని మీద తీవ్ర స్థాయిలో ఉత్కంఠ ఉంటుంది. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం మొదలైందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. తాను పూర్తిగా ఓడిపోకపోయినా గతంలో 90,000 పైచిలుక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కానీ ఇప్పుడున్న అంచనాల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి 20,000 మెజారిటీ కూడా కనీ కష్టమేనని ఇప్పుడున్న అంచనా. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గిపోతుంది. అది చివరి సెకండ్లో ఓటమికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల్లో మాత్రమే కూర్చుంటే కుదరదు. తల్లి చెల్లినా ఇప్పుడు పూర్తిగా యాంటీగా మారిపోయారు. అసలు షర్మిలే జగన్మోహన్ రెడ్డిని సగం డ్యామేజ్ చేస్తుంది. విజయమ్మ వచ్చి మాట్లాడే పరిస్థితి లేనే లేదు. మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిని రంగంలో దింపాడు. అంటే పులివెందుల్లో బాధ్యతలు మొత్తం కూడా భారతీరెడ్డి చేతిలో పెట్టి గడప గడపకు తిరిగి ఓటడిగే బాధ్యతను భారతీరెడ్డికి ఇవ్వడం జరిగింది. దాదాపుగా షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. కేవలం ఆవిడ గడప గడపకు తిరుగుతుందా లేదా ఏదైనా ప్రచారం వాహనంలో ప్రచారం చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి డోర్ కూడా భారతీ ద్వారా తట్టించే ప్రయత్నం జరుగుతుంది. రెండవది, ఇక్కడ భారతీ వెళ్తే కొంత సెంటిమెంట్ కూడా వచ్చే అవకాశం ఉందనేది జగన్మోహన్ రెడ్డి భావన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సతీమణిగా భారతీరెడ్డి మీద కొంత సెంటిమెంట్ ఉంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు, కానీ భారతీరెడ్డి మీద అయితే ఉండకపోవచ్చు కదా. సో కాబట్టి లేడీస్ సెంటిమెంట్ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో భారతీరెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ గతంలో వచ్చిన మెజారిటీ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యతను ఇప్పుడు భారతీరెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ పరిస్థితులు ఏమీ అంత సవ్యంగా లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి భయంతో భారతీరెడ్డిని రంగంలో దింపాడు అంటేనే పులివెందుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి భారతీరెడ్డి హ్యాండిల్ చేయగలుగుతుందా అంటే గతంలో ప్రచారం చేసిన అనుభవం ఉంది. మీకు గుర్తుందో లేదో, అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పింది స్వయంగా భారతీరెడ్డినే. గతంలో ఆ వీడియోలు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్లే చేసి ట్రోల్ చేయడం జరిగింది. మీకు ఒక పిల్లలు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000, జగనన్న మీ కష్టాలు చూశాడు, మీకు ఇస్తాడని చెప్పాడు. అలాగే 45 ఏళ్ల పింఛన్ మీద కూడా భారతీరెడ్డి మాట మాట్లాడింది. మహిళల కష్టాలను దగ్గర నుంచి చూశాడు, అందుకనే మీకు 45 ఏళ్లకే పింఛన్ పెట్టాడు, జగనన్న వస్తే 45 ఏళ్లకే పింఛన్ వస్తుందని చెప్పి భారతీరెడ్డి ప్రచారంలో చెప్పిన పరిస్థితి. మరి నిజంగా గతంలో భారతీరెడ్డి చెప్పింది కాబట్టి ఇప్పుడు ప్రజలు నిలదీస్తే మరి ఆవిడేం సమాధానం చెప్తుందో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే అమ్మ 2 బిడ్డలకి అమ్మఒడి అన్నావు, 45 ఏళ్ళకి పింఛన్ అన్నావు, ఇటు 2కి అమ్మఒడి రాలేదు, 45 ఏళ్ళకి పింఛను రాలేదు, ఏంటి అని నిలదీస్తే మరి ఏం సమాధానం చెప్తుందో మనకైతే తెలియదు. కానీ తాజాగా పులివెందుల బాధ్యతలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డికి ఇచ్చాడు. ఆల్రెడీ పులివెందులకు భారతీరెడ్డి మకాం మార్చేసింది. ఆవిడ ఆల్రెడీ ప్రస్తుతం పులివెందుల్లోనే భారతీరెడ్డి ఉంది. దీనికి సంబంధించి కొంతమంది ఆ క్షేత్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితి ఎలా ఉంది, ఎవరైనా యాంటీగా ఉంటే వారిని ఏ విధంగా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి, ఎవరిని బుజ్జగించాలి, ఎవరిని బెదిరించాలి, ఈ టైపు మొత్తం కూడా అంటే ఓవరాల్గా ఎందుకు సమస్య వచ్చి పడింది అనే విషయం మీద ఆ క్షేత్రస్థాయిలో అయితే ఆల్రెడీ కొంతమందితో ఆ మండల స్థాయి నేతలతో అయితే భారతీరెడ్డి సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. అది 2 రకాలుగా, కొంత ఏమో మొత్తం ముందేమో ఒకసారి పర్యటన రూపంలో ఆ నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం కూడా ఒక వెహికల్లో పర్యటన రూపంలో తిరగటం ఒకటైతే, 2 కొన్ని ప్రధాన ప్రాంతాల్లో డోర్ టు డోరు ఆ ఓట్లు అడిగే కార్యక్రమం అన్ని చోట్ల నియోజకవర్గం అంతా కుదరకపోవచ్చు, బట్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అడిగే ప్రయత్నం చేయించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఎవరైతే కొంత అలక మీద ఉన్నారో వారందరినీ కూడా భారతీరెడ్డి పిలిచి బుజ్జగించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పులివెందులలోనే చాలామంది అలక మీద ఉన్నారు. ఎందుకని అంటే ఆ పులివెందుల ప్రాంతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి. అందులో 5 లక్షలు 10 లక్షల దగ్గర నుంచి 1 కోటి 2 కోట్లు పెద్ద పెద్ద అమౌంట్ల వరకు చేసిన వాళ్ళు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మీయ సమావేశం పేరుతో ఆ పులివెందుల్లో ఒక సమావేశం నిర్వహిస్తే చాలామంది డొమ్మా కొట్టారు. ఎందుకు డొమ్మా కొట్టారని ఆలోచిస్తే తిరుపతి కాలినడకని వెళ్ళిపోయారు. ఒక 50 మందో 100 మందో. ఏంటి ఒకేసారి 50 మంది 100 మంది కాలినడకని తిరుపతి ఎందుకు బయలుదేరారా అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి వాళ్ళకి ఆహ్వానం అందుతుందని తెలిసి ముందే తిరుపతి వెళ్ళిపోయారట.
కాలినడకన తిరుపతి వంక మీద వెళ్ళిపోయారు వాళ్ళు. ఫోన్ చేస్తే అదే చెప్పారట. ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది ఇలా అని ఆరాధిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళు 5 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారు. చాలామంది పాపం చిన్న చిన్న వస్తువులు ఆస్తులు వాహనాలకు కూడా అమ్ముకుని అవి కట్టాల్సి వచ్చింది. వాళ్ళు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు తప్ప బిల్లులు ఇవ్వలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి సరే నేను చూసుకుంటాను దాని సంగతి అని చెప్పి అప్పుడు చెప్పాడు. మరి బిల్లులు ఇప్పించాడా లేదా అనేది మనకైతే తెలియదు. సో అసంతృప్తులు ఉన్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు భారతీరెడ్డి ఏం చేసింది, గతంలో అయ్యిందేదో అయిపోయింది వదిలేయండి, ఇప్పుడు మీ బాధ్యత నేను చూసుకుంటాను, మీకు బిల్లులు ఏవైనా ఉంటే వాటిని ఇప్పించే బాధ్యత నాది, ఖచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమే, రాకపోయినా మీకు ఏదోటి ఏర్పాటు నేను చేస్తాను అని ఒక భరోసా ఇచ్చి ముందు వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నం భారతీరెడ్డి చేస్తుంది. ఎందుకంటే అసంతృప్తులు ఎక్కువగా ఉంటే అది తీవ్ర డ్యామేజ్. అసలే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో డ్యామేజ్. ఎప్పుడైతే షర్మిల సునీత వివేక హత్య కేసుని అందుకుని రంగంలోకి దిగారో అది అవినాష్ రెడ్డిని ఎంత డ్యామేజ్ చేస్తుందో జగన్మోహన్ రెడ్డిని అంతే డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ రంగంలో దిగి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యాడు. అది కేవలం అవినాష్ రెడ్డి వరకే పరిమితం కాదు, మన వరకు కూడా వస్తుంది, మనం కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల్లోకి నేను ఇప్పుడు పులివెందులకే పూర్తిగా రాలేను కాబట్టి నువ్వు వెళ్ళాలని చెప్పి భారతీరెడ్డిని పులివెందుల రంగంలోకి అయితే ఉంచిన పరిస్థితి. రేపో మాపో అధికారికంగా ఆవిడ పర్యటన కూడా ప్రారంభమవుతుంది. అది డోర్ టు డోర్ ప్రారంభమవుతుందా లేదా ఈ రూపంలో ప్రారంభమవుతుందో తెలియదు. కానీ మొత్తానికి షర్మిల సునీత దెబ్బతో జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టుకున్న మాట వాస్తవం. అవినాష్ రెడ్డి కేసు జగన్మోహన్ రెడ్డిని మానసికంగా కుంగదీస్తుంది, ఓట్లను డ్యామేజ్ చేస్తుంది అనే మాట వాస్తవం. అందుకనే దిక్కుతోచని స్థితిలో భారతీరెడ్డిని పులివెందుల్లో పెట్టి తను ఓడిపోకుండా కాపాడాలని భారతీరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్టుగైతే తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, భారతీరెడ్డికి పులివెందుల బాధ్యత. ఇక్కడ మెజారిటీ భారీ మెజారిటీ అని ఇచ్చారు కానీ అదంతా డమ్మబుషే. భారీ మెజార్టీ 5 ఏళ్ల పాటు పాలన చేసి నీకు భారీ మెజార్టీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వేం చేయలేదని అర్థం. రాష్ట్రం మొత్తం 175 రావాలంటూ నీ నియోజకవర్గంలో మెజార్టీ రాదా నీకు, నువ్వు 5 ఏళ్ళు నిజంగా పాలన చేస్తే? కాబట్టి ఏంటంటే ఈ కేవలం బాధ్యతలు ఇచ్చింది ఏంటంటే పులివెందులో డ్యామేజ్ జరగకుండా. సో భారతీరెడ్డికి పులివెందుల బాధ్యతలు, షర్మిల సునీత అడావిడితో అలర్ట్. ఇది కరెక్టు. షర్మిల సునీత ఎప్పుడైతే రంగంలోకి దిగారో, ఎప్పుడైతే అవినాష్ రెడ్డి కేసుని వివేకానంద రెడ్డి హత్య కేసుని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో దాంతో భారతీరెడ్డి అలర్ట్ అయ్యింది, జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యాడు. అందుకనే భారతీరెడ్డిని రంగంలో దింపారు. త్వరలో పులివెందుల్లోనే మకాం దాదాపు మనకు తెలిసిన సమాచారం ప్రకారం వెళ్ళిపోయిందని. ఇంటింటా ప్రచారానికి పక్కా ప్రణాళిక. కడపలో మరికొన్ని స్థానాల్లో కూడా. సో కేవలం పులివెందుల మాత్రమే కాదు, అవినాష్ రెడ్డిని కూడా గెలిపించాలి. కాబట్టి తెలుసు కదా మనకి వరుసకి బంధువే కదా. సో కాబట్టి మరి ఆ బాధ్యతలు ఉంటాయి ఖచ్చితంగా. అవినాష్ రెడ్డిని కూడా గెలిపించాలి కాబట్టి కడపలోని కొన్ని ఇతర ప్రాంతాలలో ఏదైతే అవినాష్ రెడ్డికి డ్యామేజ్ ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా భారతీరెడ్డితో ప్రచారం చేయించేందుకైతే ఆ ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. టూర్ షెడ్యూల్ దాదాపుగా ఖరారు, సిద్ధమవుతున్న సపోర్టింగ్ టీం, హాటుగా మారుతున్న రాజకీయం. సో నేను ఇందాకే చెప్పి ఆల్రెడీ షెడ్యూల్ అంతా కూడా ఖరారు అయిపోయింది. ఆల్రెడీ ఆవిడ పిలిపించి మాట్లాడటం కూడా జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భారతీరెడ్డికి సపోర్ట్గా ఒక టీముని ఆవిడ ప్రచారం చేస్తున్న సమయంలో ఆవిడ వెంట వెళ్ళే టీము ఏదైతే ఉంటుందో ఆ టీమును కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా షర్మిల సునీత దెబ్బతో భారతీరెడ్డిని జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపిన మాట వాస్తవం. అయితే పులివెందులు ఒక్కటే కాదు, కడప పార్లమెంటును కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలి. అది ఓడినా తాను ఓడిపోయినట్టే లెక్క. కానీ సునీత షర్మిల తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది వివేక హత్య కేసును ప్రజల్లోకి తీసుకెళ్ళి. ఈ నేపథ్యంలో కడపలోని కొన్ని ఇతర అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రచారం చేయాలి. అంటే అవినాష్ రెడ్డికి కూడా ప్రచారం చేయాలి, కొంత వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ అయితే చూడొచ్చు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ వచ్చిందంటే 90,110 మెజార్టీ వచ్చిందంటే దాదాపుగా 90,000 మెజార్టీ వచ్చింది. అదే సమయంలో అవినాష్ రెడ్డికి
3.8 lakh మెజార్టీ వచ్చింది. దాదాపు 3,80,000 భారీ మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు అసలు పైన 3 లక్షల సంగతి దేవుడేరుగా 80,000 మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలవడం కూడా కష్టంగా మారింది. ఎందుకంటే షర్మిల రూపంలో ఓట్లు చీలుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు అవినాష్ రెడ్డిని పూర్తిగా డ్యామేజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఎన్నికల్లో పడుతుంది. సో అందుకని అటు అవినాష్ రెడ్డిని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కాపాడటం కోసం తప్పని పరిస్థితుల్లో భారతీ రెడ్డిని ఆయుధంగా వాడుకోవడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం, పులివెందుల ప్రజలు కానివ్వండి, కడప ప్రజలు కానివ్వండి, షర్మిల మాట నమ్మి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఓటు వేస్తారా, లేదా వివేక హత్య కేసు నేపథ్యంలో వారిని వ్యతిరేకిస్తారా అనేది వేచి చూద్దాం.